వీళ్ళిద్దరూ యేసు ప్రభు కొరకని తెల్లవారక ముందే లేచి సమాధి దగ్గరకు వెళ్ళారు. అందరూ చెదిరిపోయారు, ఎటోళ్ళటు పారిపోయారు. ఎప్పుడో తెలుసా తెలదా? యేసయ్యను సిలువ వేసినప్పుడు. యేసయ్యను పట్టుకుని ఎప్పుడైతే సిలువ వేశారో మిగిలిన శిష్యులు గయా పారిపోయారు. మామూలుగా అన్నీ బాగున్నప్పుడు అందరూ లైన్లో ఉంటారు. పరిస్థితులు తేడా వస్తే ఇటోళ్ళు అటు పరుగు. అందరూ పారిపోయినప్పుడు నిలబడేవాళ్ళు కావాలి. ఆమేన్. అందరూ భుజం జారేసినప్పుడు నిలబడేవాళ్ళు కావాలి. అందరూ చేతులు ఎత్తేసినప్పుడు నిలబడేవారు కావాలి. హల్లెలూయా. చూసారా? మరియా మగ్దలేని మరియు వేరొక మరి అందరూ ఒకటే పేరు పెట్టుకుంటే మిమ్మల్ని గురించి చెప్పడానికి మా ప్రాణం మీదకి వస్తుంది. చిన్న సువార్త పెద్ద సువార్తను ఇద్దరు విజయమ్మలు ఉన్నారనుకో, అదిగో కాలువ గట్టు పక్కన విజయమ్మ గారు, ఇదిగో నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉన్న విజయమ్మ గారని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత మటుకు ఒక పేరు ఉన్నప్పుడు ఆ పేరు ఇంకొకరు పెట్టుకోకుండా ఉంటే గుర్తింపుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో లేనిది అటు పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటంటే, తండ్రి పేరుని మేము కూడా పెట్టుకోవాలని పిల్లలు కూడా తండ్రి పేరుతోనే పిలువబడుతున్నారు. తెలుసా సంగతి మీకు? ఏమంటారు వాళ్ళని? తెలీదా? రిఫర్మేషన్ తెచ్చాడు కదా ఆయన. రిఫర్మేషన్ తెచ్చినటువంటి సంఘ సంస్కర్త 14వ శతాబ్దం కాదు, బైబిల్ రిఫర్మేషన్. మార్టిన్ లూథర్ కింగ్ అని పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన అమెరికాలో నల్ల జాతీయుల కొరకు పోరాడు. వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరుతో పిలువబడాలంటే అప్పుడేం పెట్టుకుంటాడు ఆయన? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటారు. అంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, అదే పేరు ఈయనకి పెడితే జూనియర్ అనమాట. మగ్దలేనే మరియా, వేరొక మరియా. వీళ్ళ ఆశ అంతా ఏంటంటే యేసయ్యను చూడాలి. చెప్పండి. దానిని గురి అంటారు, దానిని లక్ష్యం అంటారు. విద్యార్థులకు ఏముండాలి? ఒక గురి ఉండాలి. అక్కడ మైకిల్ ప్రార్థన చేశాడే, ప్రభువా మేము అల్లరి చేయకూడదయ్యా. ఒకవేళ మా టీచర్స్ తెలుసుకుని, అబ్బా ఏంటి పిల్లలు ఇదివరకు అల్లరి చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత మారిపోయారు ఏంటా అని ఆశ్చర్యపోయేటంతగా మేము మారిపోవాలయ్యా. చూసారా? ఒక గురి ఉంది. మనకు కూడా ఏముండాలి? మీటింగ్ జరుగుతుందంటే ఒక గురి. విద్యార్థులారా మీకు ఒక గురి ఉండాలి. ఇక్కడ ఎవరికి ఉంది గురి? మగ్దలేని మరియకు, వేరొక మరియకు. వాళ్ళ గురి అంతా ఏంటమ్మా? ప్రభువును చూడాలి, యేసయ్యను చూడాలి. ఎక్కడున్నాడు యేసయ్య?
సమాధిలో ఉన్నాడుగమ్మా, మీరు చూసి ఏం చేస్తారు? సమాధిలో ఉన్నా సరే ప్రభువును చూడాలి. మీరు చూడలేరుగమ్మా, చూడలేకపోయినా కనీసం దగ్గరకన్నా వెళ్ళాలి. మీకైనా పిచ్చ ఏంటి యేసయ్య అంటే? మరి అవును కదా, మాకు పిచ్చే అన్న రీతిలో ఉన్నారు. ఎవరెవరు? మరియలక్కలిద్దరు. స్తోత్రం. వెళ్ళారా లేదా? గురి అక్కడికి నడిపిస్తుంది. చూసారా? గురి ఏం చేస్తుంది? హలో చెప్పాలి. గురి ఏం చేస్తుంది? చెప్పలేరా? చెప్పండి. అక్కడకు లక్ష్యం ఉంటే అక్కడికి మనం చేరుకోగలుగుతాం. వీళ్ళిద్దరికి ఏముంది? లక్ష్యం. ఏటా లక్ష్యం? యేసయ్యను చూడాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. అరే, దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నారేమో ఎవరైనా. అది ఎట్లా జరుగుద్దండి? అసలు లేడుగా. ఇదిగో మాకు తెలుసు ఉన్నాడని. అదే సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నా సరే ఏదో ఒక రకంగా మేము ఆయన్ను చేరుకోవాలి, చూడాలి. చూసారా? గురి మనం కలిగి ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మన గురి తప్పకూడదు. మీలో ఎవరికైనా గురి ఉందా? ఏమా స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. విద్యార్థులను పరీక్షల కొరకు సిద్ధపరిచే ప్రార్థన కూటం. అలాంటి మంత్రం ఒకటి వేస్తాం. వచ్చేయండి ఈ పాటికి ఇక్కడ లైన్లు కట్టేవాళ్ళు కట్టరు, కడతారు. అమెరికా వెళ్ళడానికి వీసాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన కాజలో జరుగుతుంది అన్నారనుకో, వచ్చారు. కొంతమంది అలా క్యాష్ చేసుకుంటున్నారు. కొద్దిమంది ఉన్నారు ఎక్కడ ఏ పరిస్థితిని క్యాష్ చేసుకోవచ్చా. ఆయన ఎవరో ఒక ఆయన ఈ మధ్య 45 నిమిషాలు గుర్రవప్ప మీద మాట్లాడాడు. నేను గుర్రవప్ప గారిని పిలిచి ఒక 5 నిమిషాలు ఇచ్చి, అయ్యా యేసు ప్రభు దేవుడని నమ్మి నేను ఆ పాట రాశాను రా బాబు, మీ కొరకు కాదు యేసు ప్రభు కొరకరా అని చెప్పమని ఆయన కోరా. అదేమో తప్పంట. 45 నిమిషాలకు అదే పనిగా ఆయన గురించి మాట్లాడటమేమో ఒప్పంట. బాగా చెప్పావమ్మా. నేను దాని మీద ఆలోచన చేశా. ప్రభువా ఏంటిది, ఆయన మీద 45 నిమిషాలు మాట్లాడాలా? ఖండిస్తున్నాడంట. ఒకడు బోధకుడు ఉన్నాడు, పేరు చెప్పను. వాడు అచ్చంగా సెక్స్ స్టోరీలు చెప్తాడు. ఏ అమ్మాయి ఏ అబ్బాయి వెంట పడుతుందో అంత లైంగిక మాటలే చెప్పి 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 చివరిలో పిల్లలంతా ఇట్లా ఉన్నారు, ఏం చేద్దాం, మీరంతా ప్రార్థన చేస్తారని చెప్తున్నాను అంటాడు. ఈ యవన బిడ్డలు తల్లిదండ్రులు కూడా దానికోసం ముఖవాసిపోయినట్టు ఎదురు చూస్తున్నారు ఆ ప్రసంగం కొరకు. అందులో వాక్యం ఉందా? లేదు. మగపిల్లాడు ఆడపిల్లమ్మట ఎలా పడుతున్నాడో వివరించి 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 చెప్తాడు. చూసారా? దట్స్ హౌ దే మేకప్ ఇట్. మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సమాధి లోపలంతా ఏముంటుంది? కుళ్ళు, కంపు, మురుగుడు, కుళ్ళిపోయిన స్థితి ఉంటుంది. పైన మాత్రం ఏముంటుంది? అది ప్రసంగం. లోపలంతా అది. పైకి మాత్రం మీ పిల్లలు ఇలా కాకుండా ఉండాలని కోరుకుని నేను ప్రార్థన చేసి ఉట్టిదే. ఆ స్టోరీ కోసం వీళ్ళందరూ మొహం వేసిపోయి పరుగులు ఎత్తున్నారు. రోజుకు ఒక స్టోరీ ఎందుకు దొరకదు? ఏ పోలీస్ థియరీ పట్టుకుంటే కోయప్ప వాయప్ప, ఆ యప్ప కోసం 45 నిమిషాలు. అది నిశ్చయంగా శవాల మీద చిత్తులేరుకునే ప్రసంగమే. నిశ్చయంగా ఇట్ ఈజ్ ఇండీడ్. అంటే ఆ మాట ఎందుకన్నానంటే అది కరెక్ట్ పదం వానికి.
ఖండించలా? నువ్వు ఖండించాను అనుకుంటున్నావా? ఖండించలా. అతడు చేసిందే తప్పైతే, అతడే ఒక శవం అయిపోతే దాని మీద చిత్తులేరుకునే ప్రయత్నంలో నీవు పడ్డావు. యు మే బి ఎ ప్రీచర్, యు మే బి అపియరింగ్ ప్రీచర్. ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ యాజ్ అ లీడింగ్ స్పీకర్. గురి లేదు. ఒకవేళ ఉన్నా అది సరి అయిన గురి కాదు. రాత్రి మాట్లాడాను నేను ఇదే అధ్యాయంలో నుండి, 28వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవదూత దిగొచ్చి అంటాడు, పిల్లలు వింటున్నారా? మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను. గొప్ప సంగతే కదా. ఈ రాత్రి కరుణాకర్ గారు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారో దేవునికి తెలుసు. కారణాలు రకరకాలుగా ఉండొచ్చు, బట్ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. గురి ఉందా? నీ మీటింగుకు గురేంటి? నీ ప్రసంగానికి గురేంటి? నీ విమర్శకు గురేంటి? నీ బోధకు గురేంటి? నీ ఆరాధనకు గురేంటి? ఈ సందర్భంగా పిల్లలు ఇక్కడ ఉన్నారే, మీ చదువుకు గురేంటి? ఒక తండ్రి అన్నాడు, ఏదోలేండి మాకు చిన్నపాటి కొట్టు ఉంది కదా, ఆడికి పెద్ద చదువు రాకపోయినా లెక్కలు నేర్పండి మాస్టారు, మనకు స్కూల్ కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనల్ని మాస్టర్ అని కూడా అంటారు. బడి గుడి అనేవాళ్ళు మేము చదువుకున్నటువంటి స్థలాన్ని. మరి ఆయనకంట పిల్లాడు పెద్ద ఇంజనీర్ అవ్వాలని లేదంట. ఏముంది ఆయన గురి? లెక్కలు నేర్చుకుంటే చాలు కొట్టులో కొట్టుకుపోతాడని. అది ఎవరి గురి? ఆయన గురి అనమాకండి, ఈయన గురి అంటారు. మళ్ళీ పిల్లాడి తండ్రి గురి. మన స్కూల్లో జరిగిన సంగతే చెప్పా. పిల్లలు, మీ గురేంటి? వాట్ డూ యూ వాంట్ టు బికమ్? మీరేం చేయాలనుకుంటున్నారు? నీకు గురి ఉందా? నీకుందా? తుమ్మలపాలెమా? కోన, పల్లె తుమ్మలపాలెం, కాజా. మీకు గురి ఉందా? చదువుకునేటప్పుడు ఏముండాలి చెప్పండి? బైబిల్ కాలేజ్ కానీ కొంతమంది వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొచ్చి ఎయిర్టెల్ కంపెనీలో చేరుతున్నారు. ఎంత విచారం చూడండి. బైబిల్ కాలేజ్ కానీ కొంతమంది వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొచ్చి ఏ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగానో సెట్ అయిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు కొన్నారే ఆన్లైన్లో, మీ గురించే చెప్తున్నా. మీకు దైవికమైన గురి లేదు. బైబిల్ స్కూల్కి వెళ్ళేవాడు ఎందుకు వెళ్ళాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకుని సువార్తను ప్రకటించడానికి. గురి. నా మంచి కాపరి, నా గురి నీవని, నా మంచి కాపరి, నా గురి నీవని, నీ సాటి లేరని మానదనుడా, నా ప్రాణప్రియుడా, మానదనుడా, నా ప్రాణప్రియుడా. హల్లెలూయా. 6 లక్షలు పెట్టేస్తున్నారు మైక్ అక్కడ. ఇది గిట్లా మోగట్లా. 100 సార్లు చెప్పినట్ట మన మైక్ మోగదు మొగలు. నన్ను ఏడిపించి వాళ్ళకి మైనస్ పాయింట్ పడద్దని పాపం వాళ్ళకి తెలియదు. నాకే బాధ కలుగుతుంది, ప్రభువా నేను అనుకోకుండా నేను ఏడ్చాను, వాడికి ఏమో మైనస్ పాయింట్ పడిందని. పడుతుంది అది. సేవకుండా ఏడిపిస్తే ఏమవుద్ది? బేసు తగ్గించరా అన్నప్పుడు వాడు తగ్గించలేదో వాడికి పడిందే ఏత. లైఫ్ మీద పడిపోద్ది, మామూలుగా కాదు. ఎందుకనంటే పద్ధతి ప్రకారం మైక్ ఉంటే అందాల్సిన వర్తమానాన్ని దేవుని సేవకుడు అందించగలుగుతాడు. మనసంతా పాడు చేసి ఏముంటుంది ఇంకా?
ఈ మాటలు విన్నాకన్నా మారు మనసు పొందుతారంటే పొందరు. అదిగో నన్ను గురించే చెప్పాడు చూడని మళ్ళీ రేగుతారు. రేగితే మళ్ళీ ఇంకొక మైనస్ పాయింట్ పడుతుంది. గురి ఉంది మరియకు మార్తకు, వేరొక మరియకు అవడానికి అక్కడలే. కానీ అబ్బా మామూలు గురి కాదు, యేసును చూడాలనే గురి. ప్రభు అయిన యేసు మీద నీవు ఎప్పుడైతే మనసుంచుతావో అమ్మా రే, అనేక ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. అర్థమైంది? ఎప్సిబా రాస్తున్నావా? ప్రసంగం రాస్తున్నావా? రైట్. అనేకమైన ఆశ. అసలు వాళ్ళు పోయిందేమో ప్రభువును చూద్దామని దేవదూత కనపడ్డాడు. ప్రభువును చూపించడానికి మార్గాన్ని చెప్పాడు. సువార్త అందించే అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రభువును చూడడానికని బయలుదేరితే తెల్లవారుజామున ఎవరు ఉంటారు? ఆడపిల్లలు ఎట్లా వెళ్తారు అని ఉండరు వాళ్ళ పెద్దోళ్ళు. అవునండి. ఇక మీకైనా పెద్దోళ్ళు ఉన్నది, వాళ్ళకి లేరా? మా నాయమ్మ ఏం చేసింది? నాయమ్మ వద్దంది అయ్యగారు, సినిమాకి వద్దంది. అది కోడిపందాలు. ఈ మధ్య ఆడపిల్లలు కూడా కోడిపందాలకు పోతున్నారు చూసారా? ప్రార్థనకు మాత్రం వద్దంటది, కోడిపందాలకు మాత్రం వెళ్ళమ్మా, కాయరాజా కాయమ్మా. పాడు చేసేదే పెద్దోళ్ళు. ఈ దినాల్లో రోజు పేపర్లో వస్తుంది గంజాయి. అక్కడ ఇవాళ ఏదో 18 కేజీలు విజయవాడలో దొరికిందంట. అండి 18 కేజీలు. పంట పండినంతకాలం ఏం చేశారు? ఏమైనా పరలోకంలో పండించి కింద పడేశారా, లేకపోతే నరకంలో పండించి కింద పడేశారా? వచ్చేటప్పుడు ఏం చేశారు, వెళ్ళేటప్పుడు ఏం చేశారు, అన్నీ వాళ్ళకు కూడా తెలుసు. దొంగలను పట్టుకోవలసిన వాళ్ళే దొంగలు అయిపోతే ఏమండి? వెనకటికి ఎవడో చెప్పాడు, దొంగ చేతికే తాళం ఇచ్చాడంట ఒకడు. ఎక్కడ పోతుంది బిడ్డలు? దేశం ఎటుపోతుంది, మన పిల్లలు ఎటుపోతున్నారు? గురిని మనం వారికి నేర్పించాలి. తల్లిదండ్రులుగా మీ పని ఏంటో చెప్పండి. గురిని వారిలో పొయ్యాలి. నీకు ఒక గురి ఉండాలి నాన్న. ఇదిగో ఇది, ఇదిగో ఇది, ఇదిగో ఇది. రాజబాబు గారు పాట రాశారు, నా మంచి కాపరి నా గురి నీవని, నీ సాటి లేరని. మన గురి ప్రభు అయిన యేసయ్య ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గురి ఉంటే వెళ్ళారా లేదా? వెళ్ళేసరికంట ఆల్రెడీ దేవదూత రెడీగా ఉన్నాడు. మీకు గురి ఉంటే ప్రభు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కొంతమంది పిల్లలను 10లో మానిపించేస్తారు, 11లో మానిపిస్తారు, డిగ్రీలో మానిపించేస్తారు. మీలో ఎవరన్నా నలుగురు కలిసి సర్వే చేయండి గ్రామంలో. ఎంతమంది డిగ్రీ చదివారు, ఎంతమంది తెగ చదివేస్తున్నారు ఈ దినాల్లో అనుకుంటున్నాం మనం. ఉట్టిదే. ఎక్కువ మంది 10థ్తోనే, కొంతమంది 7తోనే. బాగా వెళ్తే ఇంటరు, డిగ్రీ లేదు. ఎక్కడన్నా కొద్దిమంది డిగ్రీ. మన సహవాసంలో ఎసే జవాబు పరిచర్యలో మన గురి ఏంటంటే మీరందరూ మాస్టర్స్ డిగ్రీ చేయాలి. ఎవడో చెప్తాడు వాళ్ళకి, అమ్మో నేను ఎక్కడ చదివిస్తానండి, నా వల్ల ఎక్కడ అవుద్ది, వీళ్ళేదో చదివించినట్టు. అరా గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది కదా చాలా వరకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇప్పుడు ఓబీసీకి కూడా, అదర్ కాస్ట్లో ఉన్న వారికి కూడా బీదలైతే గవర్నమెంట్ అవకాశాలు ఇస్తుంది కదా. గురిని ఎందుకు పోయట్లేదు పిల్లల్లో? నాకు తెలుసు మీలో కొంతమంది గురి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా. వినండి, మీ గురి ఏంటో నేను చెప్పనా? 10వ తరగతి అయిపోగానే అమ్మాయి పెళ్ళి చేసేయాలి. ఎందుకమ్మా అన్న, ఎందుకంటే అయ్యగారు నా పని అటు ఇటుగా ఉందిగా అంటే, నాకు చెప్పట్లేదు కానీ నా దినం అయిపోద్ది కాబట్టి దాన్ని పెళ్లి చేయాలి అంటే అదే దాని అర్థం అంటున్నారు మీలో కొంతమంది. అదే కదా దాని అర్థం. నీ దానికోసం ఆ పిల్ల కాపురం ఎందుకు అట్లా పాడు చేయటం? 10వ తరగతిలో పెళ్లి చేసి ఏం తెలుసని?
నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఆలోచించే కెపాసిటీ ఉందా? 10వ తరగతి పిల్లంటే ఎవరు చేసుకుంటారు? మా మేనల్లుడు ఉన్నాడు కదండి, ఆడొకడు రోడ్లు అమ్మట దీనికోసమే తిరుగుతూ ఉంటాడు. శంబులు ఇచ్చుకుని వెళ్ళేవాళ్ళు ఎటున్నారా అని అక్కడ రౌండ్లు వేస్తా. మీరు ఈ వాక్యాలు వినడం మాత్రమే కాదు, ఆ జాబితాలో నుండి మీరు బయట పడితేనే మనకు ముక్తి, విముక్తి, ఆశీర్వాదం, దీవెన. స్తోత్రం. మేము చెప్పిందంతా చెప్పేది మీరు చేసేదంటే కుదరదు. నా పిల్లలు డిగ్రీ చదివి తీరాలి, నా పిల్లలు మాస్టర్స్ కూడా చెయ్యాలి, అవసరమైతే ఇల్లు కట్టుకోవడం ఆపేస్తా, కానీ పిల్లలకు మాత్రం చదివిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అది మీ గురై ఉండాలి. పిల్లల గురి ఏమై ఉండాలి? అమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నేను చదువుతా, మంచి పేరు తీసుకొస్తా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు ఫస్ట్లో ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. మన పిల్ల ఇందిరా వాళ్ళ అమ్మాయి బ్యాడ్జ్ ఇచ్చారంట, క్లాస్ ఫస్ట్. నాకున్న సంతోషాల్లో ఒక సంతోషం ఏంటంటే, మన స్కూల్లో నుంచి వెళ్ళిన పిల్లలు ఎక్కడికి పోయినా ఫస్టే. నిన్న కూడా చోరగుడి పిల్లలు చెప్తున్నారు, అయ్యా ఆ వడ్డన చేశారే అయ్యా, మన పిల్లలు మాత్రం ఫస్ట్లో ఉన్నారయ్యా అని చెప్తుంది. బాగా అంటే బాగా చదువుతున్నారండి. ప్రభువు కృపనిస్తాడు. హల్లెలూయా. గురి ఉందా? గురి ఉండాలి. పరీక్షల్లో ఇంకా పెద్ద గురి పెట్టుకోవాలి. రాస్తారా పరీక్షలు బాగా? ఏమి చదవకుండా అయ్యగారు పెన్నుకు ప్రార్థన చేస్తారా? మేము ఎక్కడ చేయం ప్రార్థన పెన్నుకి. పెన్నుకు ప్రార్థన చేస్తే నువ్వు పాస్ అయిపోతావని కాదు మా ఉద్దేశం. మా ప్రార్థన నీకు మనోధైర్యాన్ని కలిగించి సరైన మార్గంలో నిలిపి దేవుని అందలి భయభక్తులు కలిగిన బిడ్డనుగా చేస్తుంటే హల్లెలూయా నీవు దినదినాభివృద్ధి చెందుతావని. చూసారా? మీకు ఒక ధైర్యాన్ని ఈ రాత్రి మేము నింపుతున్నాం. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. ప్రభువు మన పక్షాన ఉంటాడు. ఎవరు వదిలేసినా ప్రభువు వదలడు. పిల్లలు విన్నారా? పరీక్షలు రాయిపోయే పిల్లలందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ఆమేన్. రైట్. తల్లులు కూడా కొడుతున్నారు, మీతో కూడా రాయిస్తాంలే 10th. హల్లెలూయా. 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్ రాయండి మీరు కూడా, ఇబ్బంది ఏమి లేదు. స్తోత్రం. గురి ఏంటో చెప్పండి. గురి మన పిల్లలు సువార్థికులు అవ్వాలి, మన పిల్లలు సేవకులు అవ్వాలి, పాస్టర్స్ అవ్వాలి, మన పిల్లలు విద్యావంతులుగా ఉండే డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, వ్యవసాయదారులై మంచి వ్యవసాయాన్ని పండించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానముతో కూడిన వ్యవసాయాన్ని చెయ్యాలి. ఉద్యోగంలో మీరు ఎక్కడున్నది అక్కడ పాస్టర్ గారు చెప్పారే, ఎక్కడున్నా మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఉండాలి. అక్కడ ఒక ఆయన అక్కడ పెట్టి వెళ్ళా, నేను అటు వెళ్ళి ఇటు వచ్చేవరకు ఎవరితో పొట్టులెట్టాడంటే నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యగారు ఆయనతో పొట్టులెట్టానని. అర్ధగంటలో పొట్టులాడితే ఎట్లా చెప్పండి? ఒక పనిని అప్పచెప్పినప్పుడు సంవత్సరాల తరబడి సమస్య తేకుండా బాంధవ్యాన్ని కొనసాగించాలి. రిలేషన్స్ ఎలా ఉండాలి? చక్కగా కాపాడుకోవడం మనం నేర్చుకోవాలి. చక్కగా. హుస్సేన్ మేస్త్రి గారు ఎప్పుడూ మనకు 2005లో పరిచయం అయ్యాడు. 2005 నుండి ఇప్పుడు వరకు మనం ఏ బిల్డింగ్ కట్టినా ఆయనతోనే కట్టించాం. అంటే చూసుకోవాలి, మనిషి చేయగలిగినవాడా చేయలేనివాడా, నమ్మకమైన వాడా
నమ్మకమైన వాడు కాదా? చిన్నపిల్లలు చక్కటి బాంధవ్యాన్ని, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఆ ఎఫెక్ట్ మీ చదువు మీద పడుతుంది. ఏమండి, పనికి మాలినోడితో సహవాసం చేశారనుకో, వాడు చెడిపోతాడు, మిమ్మల్ని చెడగొడతాడు. ఆడపిల్లలైనా సరే, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నేను నువ్వెవరో చెప్తానని అన్నారట ఎవరో. చూసారా? ఏ గూటి పక్షి ఆ గూటికే. తాగేవాడిని ప్రపంచంలో ఏ దేశానికన్నా తీసుకుపో, అక్కడ పడై ఎక్కడ చేరతాడు? వాళ్ళ యూనియన్లోనికి వెళ్ళిపోతాడు. అంతే. ఎవరో అంతే. యేసు రక్తమే అది నిజమైన అంతే. సువార్థికుడు ఎక్కడున్నా సువార్థికుల దగ్గర చేరతాడు. ఆమేన్, హల్లెలూయా. మన స్పర్జన్ ఉన్నాడే రజాపురం, అక్క ఉంది, అక్క చెబుతుంది, అయ్యా ఆడు చూడు ఎక్కడ ఉన్నాడు అంటది. చూస్తే ఎక్కడున్నాడు? ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉన్నాడు. కరుణాకర్ గారికి అర్థమైందిలే, మీ అందరికి అర్థం కాదు. అంటే స్పర్జన్ భార్య ఏజెన్సీ నుండి వచ్చింది కాబట్టి. ఇక వాళ్ళు బంధువులు అయ్యారు కదా, ఎక్కడ చేరాడు? బంధువుల దగ్గర. యథా రాజా తథా ప్రజ. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. మీ పిల్లలకు బాగా చదివే వాళ్ళతో సహవాసం ఉంటే మంచిది. భక్తి కలిగిన బిడ్డలతో సహవాసం ఉంటే మంచిది. మంచి ప్రవర్తన ఉన్న బిడ్డలతో వాళ్ళని ఐక్యం చేస్తే వాళ్ళు వెళ్ళు కలిసి చక్కగా చదువుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. మాకున్న సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, మీరు మా కొరకు ప్రార్థించే బిడ్డలకు మా సమస్య చెప్తున్నాను. మనదంతా రఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తారు. తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు, లేకపోతే తండ్రి చచ్చిపోయాడు అని వెంటనే హాస్టల్ వేస్తారా? వేయరు. వేస్తానన్నా కానీ ఊరుకుంటుందా అయ్యమ్మ, అమ్మమ్మ? ఆ జేజీ ఒకటి ఉంటుంది. ఆ జేజీ నిన్నగాక మొన్న పిల్లోడు చచ్చిపోతే ఆడు అనాథ పిల్లోడు అనుకున్నావేమే, అనాథ హాస్టల్ వేస్తావా పరిశుద్ధర బాబు దగ్గర అంటది. ఏనిస్తుందా? ఏనివ్వదు. ఆడు ఎప్పుడైతే తండ్రి చచ్చిపోయాడో వాడికి గారం పెడతారు. ఇక వాడు ఏమైపోతాడు? వదిలేసినటువంటిది ఎలా తిరుగుతుందో రోడ్డు మీద అలా అయిపోతాడు. 5 ఏళ్ళు 10 ఏళ్లలో వాడు ఇష్టం అయిపోయి జేజి కాడ నుంచి పూజ వరకు పీకలని నొక్కుతాడు. అమ్మో ఈడేంటమ్మో ఇట్ట అయిపోయాడు బాబు, ఆడు పోయాడంటే ఆడికన్నా ఆడి తాత అయిపోయాడు బాబు, తీసుకెళ్ళిపోండి అమ్మా ఆ పరిశుద్ధరాజు గారి దగ్గర ఇప్పుడన్నా పడేయండి అమ్మా. వాడు ఇక చూడు వచ్చి రాజ్యం వెళ్తాడు మా దగ్గర. అందరూ అనగానే మా కేసులన్నీ ఎక్కువ శాతం ఇవే. వాళ్ళని పెంచడం అంటే అంత సామాన్యమైన పనేమి కాదు. వాళ్ళు గురిపోయాలంటే, వాళ్ళు మరి ఇదంతా కూడా అందించాలంటే ఇదేదో 4 మాటలు చెప్పే వ్యవహారం కాదు. 26 ఏళ్ల నుంచి పిల్లలను పెంచుతూ ఈ మాటలు మీతో చెప్తున్నా. కష్టం. ఒక్కడుండి 10 మందిని జడగొడుతున్నాడు. చూసారా? మంచేమో మనం 24 గంటలు చెప్పినా ఎక్కట్లా, చెడు మాత్రం ఏమండి చెప్పకుండానే వచ్చేస్తాం. అది శపించబడిన విధానం. మామిడి చెట్లేమో పెట్టినా బ్రతకట్లేదు, ముళ్ళ చెట్లేమో విత్తకుండానే మొలవడం మాత్రం కాదు, అమ్మో ఎంతంత బారు ముళ్ళు పెరుగుతున్నాయి అటుకి. ఎవరన్నా యూరియా వేశారా? ఎవరు వేయలా. చెడుకు సాతాను యొక్క సామ్రాజ్యంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తోడేళ్ల మధ్యలో మనము గొర్రె పిల్లలుగా బలు రక్కసి చెట్లలో వల్లె పద్మముల వలె మనము బిడ్డల్లో గురిని పొయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా అందరూ ఎడు చూడండి, పిల్లలు ఎడు చూడండి, పరీక్షలు రాసే పిల్లలు. మీరు స్పెషల్. ఎవరో చెప్పండి మీరు. ఎందుకని? మేము దేవుని పిల్లలం, మీరు స్పెషల్.
స్కూల్లో మీరు స్పెషల్, ట్యూషన్లో మీరు స్పెషల్, మీ ఇంటి దగ్గర మీరు స్పెషల్. మీరు ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకింపబడిన వాడను, పిలువబడిన వాడను, యేసు వార్తను చాటను, పంపబడిన వాడను అని రాశారు అయ్యారు. ప్రత్యేకింపబడిన బిడ్డలు మీరు. స్తోత్రం. మీకు గురి ఉంది. మీకు నిత్యత్వపు గురి ఉంది. ఈ లోకంలో కూడా గురి ఉంది. మామూలు ఉద్యోగాలు కాదు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగాల్లో మీరు ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి కూటం ఎందుకు పెట్టాను తెలుసా? ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగంలో ప్రభు మిమ్మల్ని కూర్చోండబెట్టాలి. చేయగలడంటాడా లేదంటారా? కాజ సంఘము నుండి దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన, ఇతరులకు మేలు చేసే బిడ్డలను లేవనెత్తుతాడు. హల్లెలూయా. జనములకు దీవెనకరమైన బిడ్డలను లేవనెత్తుతాడు. అలాంటి దర్శనాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దీవించబడిన వారితో కలిసి ఉంటే మనం కూడా దీవించబడతాం కదా. పాడిగేది ఉన్నంతకాలం ఒక అమ్మంట ఏమెత్తుందో అందండి. చచ్చిపోయినాక మా అమ్మ పూటకు 4.5 షేర్లు అమ్మని చూపిస్తుందంట. యేసు రక్తమై బతికున్నన్నాళ్ళు చెప్పరు కొంతమంది. సహవాసంలోనే ఉంటారా, మన పేరైనా ఎత్తరు. మళ్ళీ ఆళ్ళీళ్ళు చెప్పాల్సిందే మన గురించి. కొంతమంది ఏమో మరీ ఇబ్బంది పెట్టి క్లాసులు పెడుతున్నారన్నారు రాజకీయంగా. ఏంటని చూస్తే, ఇదిగో అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా మీరు పొగడాలని చెప్తున్నారంట. ఆ క్లాసులు మనకు లేవు. అయినను మనం దీవించబడిన తీరును ఇతరులకు చెప్పితే వాళ్ళు కూడా దీవించబడే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడలారా, సహవాసంలో ఉన్న బిడ్డలందరూ, కరుణాకర్ గారు, జన్నమ్మ, మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరి పేర్లు రాసి ఏ క్లాస్ వరకు వచ్చారో తప్పినా కానీ మళ్ళా చదివించాలి. హల్లెలూయా. తప్పితే మళ్ళీ పాస్ అవరా? ఏమండి, తప్పి పాస్ అయిన వాడికి ఇంకా అవకాశాలు రావా? ఎన్నిసార్లు పడిపోయే వాళ్ళు లేవనెత్తి ప్రభువు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. తప్పారని ఏం కంగారు పడమాకండి. తప్పిపోయిన వారిని ప్రభు అలా తప్పిపోయినోడనే తీసుకొచ్చి మెయిన్ అవకాశం ఇచ్చాడు లోకాసు వార్తలో. తప్పిపోయిన కుమారునికి పాస్ అయినోడేమో ఊరికి అటు తిరుగుతున్నాడు, తప్పినోడేమో వచ్చి ఉద్యోగంలో కూర్చున్నాడు. దేవుడు కృప చూపుతాడు. వదిలేయకండి. నెవర్ గివ్ అప్. ఎప్పుడు ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఈ మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియల వలె మనము కూడా ప్రభువు కొరకు పరుగులు ఎత్తుదుముగాక. ప్రభువు మనకు సహాయమును పంపుతారు. మీ కొరకు పంపుతారు. వీళ్ళిద్దరికి పంపారా లేదా? మనకు పంపుతాడా లేదా? ఎవరికైనా సరే డేరుగా స్టెప్ అయ్యండి, ప్రభువు మీ కొరకు పంపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరీక్షలు రాసే బిడ్డలు మీరు లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. పిల్లలానాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. ఈ బైబిల్ దీని పిల్లలానాశీర్వదించియు బలపరచుని. వరుసనే వచ్చి నిలబడి ఇక్కడ బాయ్స్ గర్ల్స్. మంచి గోధుమ పన్ 2 లైన్స్ బాయ్లు, 2 లైన్స్ గర్ల్స్.
ఆ మంచి గోధుమ అడ్డంగా ఆమేన్ నిన్ను తృప్తిగాను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే వాక్యమును యాకోబుకు ఆ వాక్యమును యాకోబుకు ఏ జనము కిలాగునా చేసి ఉండ లేదని ఏ జనము లాగునా చేసి ఉండ లేదని దేవునికి స్తోత్రము గానము మనమందరము స్తుతి గానము చేయుటయే పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్ పిల్ల మంచి గోధుమ పంటతో ఆ మంచి హల్లెలూయా 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 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చే హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథం 100వ కీర్తన జని అమ్మగారు వచ్చి చదువుతారు. తదుపరి ఒక్కొక్కరికి ప్రార్థన చేసి మరి పెన్, ప్యాడ్, ఇంకా పెన్ను, పెన్సిల్, ఎరైజర్, ప్యాడ్, షార్పనర్ అంతవరకు అందిస్తాం. దానన్నా ఇక్కడికి రా, ఫేస్బుక్ దగ్గర. కీర్తన 1వ కీర్తన. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నేర్చుకుంటే ఏదైనా వస్తుందా రాదా? మీ పాస్టమ్ గారు చూడండి, మరి రాజస్థాన్లో పుట్టి పెరిగి హిందీలో పెరిగిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని తెలుగు అయ్య గారితో పెళ్ళైనందున తెలుగు ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ తెలుగు నేర్చుకుని మరి అంత చక్కగా చదవగలిగారు. మీరు కూడా నేర్చుకుంటే ఏం చేయొచ్చు? హిందీలో చదవచ్చు, ఇంగ్లీష్లో చదవచ్చు, మలయాళంలో చదవచ్చు. నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు. స్తోత్రం. నా కోరికల్లో ఇంకొక కోరిక ఏంటంటే మీరు ఇంకా అనేక రాష్ట్రాలకు వెళ్ళి సేవ చేయాలని, అనేక దేశాలకు వెళ్ళి సేవ చేయాలని. ఆమేన్. పెడతారా? మంచిది, రండి. నీ పేరురా? ప్రభువా హెప్సిబాను దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ ఘనత కొరకు వాడుకున్నాను. గొప్ప జ్ఞానముతో నింపి సర్వ సమృద్ధి దయచేయండి.
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హెప్సిబా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. రారా, నీ పేరు చెప్పు. ప్రభువా, మేరీ సుజనను దీవించండి, ఆశీర్వదించండి, మీ రెక్కల క్రింద భద్రపరచండి, కృపతోనూ జ్ఞానముతోనూ నింపండి, జనములకు దీవెనకరముగా చేయండి, గొప్ప జయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మేరీ సుజన, యెహోవా సియోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచారు మా మేడం. పట్టుకో, చెప్పు నీ పేరు. ప్రభువా, సూసన్నను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి నాయన. ఇదిగో తండ్రి, వారి పెద్దలలోనున్నటువంటి గొప్ప కృపాభిషేకం తలాంతుల ఈ బిడ్డ మీద నుంచి ఇంకా మరింతగా ఉంచి దీవించి నడిపించండి. ప్రయోజనకరమైన బిడ్డనుగా, దీర్ఘాయువు కలిగిన బిడ్డనుగా చేయండి. ఆ కంటిని సంపూర్తిగా ముట్టి స్వస్థపరచండి, క్షేమము దయచేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సూసన్న, యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. నీ పేరు చెప్పు. కావ్యశ్రీని దీవించండి ప్రభువా, మీ రెక్కల క్రింద భద్రపరచండి, నీ కృపతో నింపండి, నీ సన్నిధితో కప్పండి ప్రభువా. దీర్ఘాయువు దయచేయి, సుఖజీవముతో కూడిన వత్సరములు దయచేయి. అతడు చేయునదంతయు సఫలమగునన్న వాక్య వాగ్దానం ఆమె జీవితంలో నెరవేర్చమని, నీ మహిమ కొరకు బలముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. కావ్యశ్రీ, యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రైట్. మహిమ ఏ క్లాసు? ప్రభువా, మహిమను దీవించండి. నీ కొరకు నాయన మహిమాయుక్తమైన జీవితము నా బిడ్డకు దయచేయండి. నీకు మహిమను తెచ్చే భాగ్యము ఈ బిడ్డకు దయచేయండి నాయన. వారి పెద్దలను అందరినీ దీవించండి, కుటుంబం అంతటికి రక్షణ దయచేయండి. మహిమకు దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన వత్సరములు దయచేయండి. పరీక్షలలో గొప్ప విజయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మహిమా సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిర్మల. ప్రభువా, నిర్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నీ రెక్కల నీడలో బహుగా భద్రపరచండి. రాయిచున్న ఎగ్జామ్స్లో గొప్ప జయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమన్నావు? నిర్మల, యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఎస్తేర్. ప్రభువా, ఎస్తేరును దీవించండి నాయన, మీ రెక్కల కింద భద్రపరచండి. నీ కొరకు ఒక బలిష్టమైన స్తంభము వలె నిలబడడానికి సహాయం చేయమని, అన్ని విషయాలలో గొప్ప విజయం అనుగ్రహించమని, దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన వత్సరములు దయచి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏం పేరు? ఎస్తేర్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మైకేల్. మైకానా? Lord, I pray for Michael. Give him thy grace and the power and the mercy. నీ కృపా భాగ్యం బిడ్డకు తోడుగా ఉంచి నీ దయతో నింపండి. దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన వత్సరములు దయచేసి గొప్ప ప్రయోజకునిగా చేయమని, సేవలో బలముగా వాడుకొనమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మైకేల్, యెహోవా సియోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. సిగ్గుపడుదును, సిగ్గు అనేవాడు చిన్నప్పుడు, ఇంకా అదే పడుతున్నాడు. దా. ఓ, యూ నీడ్ బ్లాక్ కలర్. ఓకే. ఫాదర్, ఐ ప్రే ఫర్ దై సెవెంత్ లార్డ్, గివ్ హిమ్ దై గ్రేస్. కృపా భాగ్యం అనుగ్రహించు,
సంపూర్ణమైన సామర్థ్యమును, జ్ఞానమును, సమృద్ధిని, జయమును అనుగ్రహించమని, నీ పరిచర్యలో బలమైన సాధనముగా చేయమని. నాయనా ఇదిగో తండ్రి, నాయన మా బిడ్డలందరికీ, ఈ బిడ్డకు కూడా జనములో నేలే కృపను దయచేయమని, నీకు మహిమకరంగా బ్రతికే భాగ్యమును దయచేయి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రహర్షిత్ యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. क्या नाम है? సంతోష్. సంతోష్. మా ప్రభు ఆమెకు స్తోత్రాలు. సంతోష్ని మీరు దీవించండి, సంతోషముతో నింపండి. అనేక మందికి సంతోషాన్ని పంచే ఓ గొప్ప సాధనముగా మీరు చేయండి. దీర్ఘాయువు దయచేయండి, అపవాది కన్ను లేకుండా చేయండి. నీ నామ ఘనత కొరకు వాడుకున్నాను. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. సంతోష్ యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మనోహరుడు. ప్రభువా మనోహరుని దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డకు గొప్ప కృపను తలాంతులు దయచేయండి, కృపను దయచేయండి. శక్తితో నింపండి, బలముతో నింపండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి జ్ఞానముతో నింపి జనములకు దీవెనకరముగా చేయి. ఎక్కడ తొట్టిల్లకుండా కాచి కాపాడి భద్రపరచమని యేసు పవిత్ర నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనోహర్, దేవుడు నీకు గొప్ప విజయమును అనుగ్రహించునుగాక. యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. సాయి. ప్రభువా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ కృపాబాహుళ్యము తోడుగా ఉంచి మీ సన్నిధి కాంతి బిడ్డ మీద ఉంచి దీవించి నడిపించి వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సాయి యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదివేది ఇంటర్మీడియట్. ఓకే. ఇంకో బాబు చదువుతాడు. ఆ పిల్లోడు ఎవరు వచ్చారు? వాళ్ళు కూడా వెళ్ళాడా? అక్కడ ఉన్నాడా? అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయ్యి రాసేవాడు పిల్లడు. ఓకే. వీళ్ళ అన్నయ్య ఆయన, వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు, ఆ బాబుడు అన్నయ్య. వెరీ గుడ్. నీ పేరేంటి? నోయల్. రైట్. ప్రభువా నోయల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక ప్రత్యేకమైన కృపని బిడ్డ మీద నుంచండి, ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. నాయనా నీ తలంపులు ఎరిగిన బిడ్డనుగా చేయండి, గురిగలిగే పరిగెత్తగలిగిన బిడ్డనుగా చేయండి. జయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నోయల్ యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక, దీర్ఘాయువు దయచేయునుగాక, సుఖజీవముతో కూడిన వత్సరములు దయచేయునుగాక. ఆమేన్. విజయ్. ప్రభువా విజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపతో నింపండి, జ్ఞానముతో నింపండి, సమృద్ధితో నింపండి. నీ కొరకు నాయన బ్రతకడానికి సహాయం చేయమని, దీర్ఘాయువు దయచేయి. రాయిచున్న ప్రతి పరీక్షలో జయం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో తన అన్నకు కూడా నీ కృప చూపి ప్రయోజకులనుగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయ్ యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభువా జోసెఫ్ను మీరు దీవించండి, ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీ రెక్కల నీడలో భద్రపరిచి శక్తి, సామర్థ్యం, కృప, సమృద్ధిలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జోసెఫ్ యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇమాన్యుల్ని దీవించండి ప్రభువా. ఎదుగుతుంటుండగా నీ కాపుదల దయచేయండి. అపవాది కూరలు ఎక్కడ కూడా ఈ వైపు చాపపడకుండా వాటిని విరవండి నాయన. కృపతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, పరిశుద్ధతతో నింపండి, అభిషేకముతో నింపండి, ఆనందముతో నింపండి, సమృద్ధితో నింపండి.
అన్ని విషయములలో జయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఇమానుయేల్ యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. జగదీష్ ప్రభు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి రెక్కల నీళ్ళలో భద్రపరి ఒక గొప్ప ప్రయోజనకరమైన సాధనముగా చేసేవాడు. దీర్ఘాయువు దయచేయి. పెద్దలు చేసిన ప్రార్థనలన్నీ ఈ బిడ్డ మీద నిలిచి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో జయం అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. జగదీష్ యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒక రౌండ్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. దా వద్దు, నేనే వస్తున్నా, నాకు ఇటువంటి దా నువ్వు రాసుకోలేకపోతే మీ నాన్నమ్మకి ఇద్దరిలో ఎవరైనా కానీ డిగ్రీ చదవండి, ఏం చేస్తాను. ప్రభువా ఏనోషం దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎక్కల కింద భద్రపరిచి దీర్ఘాయువు దయచేయి. తన సహోదరుని కూడా దీవించమని గొప్ప ప్రయోజకులనుగా చేయమని చేయనిదంతా సఫలపరచమని దీర్ఘాయువుతో నింపమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఏనోష్ నిన్ను మీ తమ్ముని యెహోవా సీయోనులోని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మాధవి ఇంకా చదువుకోవాలని అయ్యగారి కోరిక, పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాలని. రా, అదేనా మాధవి? ప్రభువా మాధవి మాస్టర్ అయింది, నీకు స్తోత్రాలు. పోస్ట్ మాస్టర్ అయింది. ఇంకా గొప్ప కృపను అనుగ్రహించి గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జయము పొందడానికి కృప చూపమని సన్నిధి తోడుగా ఉంచమని సంఘమంతటికి దీవెనకరమైన బిడనగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. మాధవి యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరన్నా రాకపోతే వారికి పెన్ను ప్యాడ్ ఇవ్వం కానీ ప్రార్థన చేస్తాం. అలా మా పిల్లలు రాలేదండి అన్నవాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళే కానీ ఇక్కడ ఉన్న బిడ్డలే కానీ ఇక్కడున్న మన సంఘ బిడ్డలందరూ, బయటనున్న బిడ్డలు కూడా, మీ పిల్లలు పెద్ద అయిపోయినా ఇంకా ఒకవేళ సరైన మార్గంలో లేకపోతే మా బిడ్డలను ప్రయోజకులుగా చేయండి ప్రభువా అంటూ ఆన్లైన్లో వాళ్ళు కూడా మీ చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. రాని బిడ్డల కొరకు కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కాదు, ఈ పర్టికులర్ విషయంలో ఉన్న బిడ్డలు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ఈ బిడ్డలను మీరు చూడండి నాయన. చేతులు ఎత్తారు, ఓ అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. కొంతమంది విశ్వాస బిడ్డలు నాయన, వారి పిల్లలు రాలేదు, దూర ప్రాంతంలో ఉండి ఉండవచ్చు. వారిని పేరు వరుసను మీరు దీవించండి. మీరు రెక్కల క్రింద భద్రపరచండి, పవిత్రపరచండి, జ్ఞానవంతులుగా చేయండి, దీర్ఘాయుష్మంతులుగా చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా లోకములో ఎక్కడ కలవకుండా ప్రత్యేకపరిచి వాడుకొనమని యేసు పవిత్ర నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సమృద్ధి, సమాధానం ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములను సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పరీక్షలు రాయబోతున్న బిడ్డలకు, మన సంఘంలో సహవాసంలో ఉన్న బిడ్డలందరికీ, ప్రాముఖ్యంగా ఇక్కడున్న బిడ్డలకు దేవుడే తోడయుండి బలముగా నడిపించునుగాక, జ్ఞానముతో నింపునుగాక, గొప్ప విజయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. బలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యున్న రాజుకు, రక్షణనిచ్చిన యేసు స్వామికి, పరలోక రాజ్యం చేర్చు యేసు దేవునికి హల్లెలూయా. ఆమేన్. రైట్. వందనాలు. మరి ఈరోజు ఈ విధంగా దేవుని మహాకృపలో ఈ కూడిక ఇంత ఘనంగా జరిగించడానికి ప్రభు కృప చూపినందుకు దేవుని స్తోత్రం. దైవజనులు మరి అయ్యగారు మనలను ప్రేమించి, మన బిడ్డలను ప్రేమించి మరి
అమూల్యమైన వర్తమానం అందించి ప్రార్థించినందుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మన బిడ్డలందరినీ దీవించును గాక. హల్లెలూయా. మీ పిల్లల్ని బాగా